హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. ఈరోజు బిగ్ బాస్ పబ్లిక్ ఒపీనియన్ కోసం వచ్చాం. పబ్లిక్ బిగ్ బాస్ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం రండి. హాయ్ బ్రో. హాయ్. బిగ్ బాస్ చూస్తారా? చూస్తున్నాం. బిగ్ బాస్ గురించి మీ ఒపీనియన్? బిగ్ బాస్ గురించి ఒపీనియన్ అంటే పర్టికులర్గా బిగ్ బాస్ షో ఫ్యామిలీ ఎంటర్టైనర్. పార్ట్ 1 ఎంత సక్సెస్ అయిందో దానికి డబుల్ సక్సెస్ అవుతుంది. స్పెషలీ నాని గారు హోస్టింగ్ అస్సమ్, సింప్లీ సూపర్బ్ అని. యాక్చువల్లీ స్టార్టింగ్లో నాని చేయగలుస్తారా లేదా అని మీ అందరూ అనుకునే, బట్ ఇప్పుడు తను ప్రూఫ్ చేసుకున్నారు. అండ్ స్టార్టింగ్ ఫస్ట్ వీక్లోనే తనకు వచ్చిన టీఆర్పీస్ బట్టి ఎస్ ఈ షో ఖచ్చితంగా హిట్ అవుతుందనే కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. అండ్ కమ్ టు ది పాయింట్ ఆఫ్ కంటెస్టెంట్స్, ఎన్ని మంది కంటెస్టెంట్స్ ఉన్నారో ప్రస్తుతానికి అందరూ టఫ్ కంటెస్టెంట్సే. సో అందులో పర్టికులర్గా నా ఫేవరెట్ అంటే ప్రస్తుతానికి ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే ఇద్దరు ఉన్నారు. ఒకలేమో గీతా మాధురి, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కంటెస్టెంట్ నా చాయిస్లో. బికాజ్ గీతా మాధురి ఫేర్ ఇనఫ్ గేమ్ ఆడతారు. తను ఏంటో తనలాగే ఉండడానికి ట్రై చేస్తున్నారు ఇంట్లో. అంటే ఎలాంటి గేమ్ ప్లే చేయాలి, లేకపోతే మ్యానిపులేట్ చేయాలి, ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఇలాంటివి ఏం స్ట్రాటజీలు ఉపయోగించట్లేదు. అండ్ గీతా మాధురి గారు స్పెషలీ ఆ ఇంట్లో ఉన్న ప్రెషర్కి, ఆ ఇంట్లో ఉన్న క్రియేట్ అయిన ఫోర్స్కైనా మ్యానిపులేట్ అవ్వకుండా, డైవర్ట్ అవ్వకుండా తన స్ట్రాటజీ లేకపోతే తన ఓన్ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తున్నారు. అండ్ వీలైనంత వరకు అందరు హర్ట్ని గెలుచుకుంటున్నారు. అండ్ యాజ్ యూజువల్ మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు మా కంపెనీలో నేను ఎక్కడ వర్క్ చేస్తున్నాను, లేకపోతే మా ఫ్రెండ్ సర్కిల్ అయినా అందరు ఫేవరెట్ గీతా మాధురి గారు. అండ్ సెకండ్ ఫేవరెట్ చెప్పండి. ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? ఈ వీక్లో అంటే అందరూ టఫే అండి. రోల్ రేడా అండ్ తేజస్వి అండ్ తనీష్, సమ్రాట్ అందరూ టఫ్ క్యాండిడేట్స్ వచ్చారు. బట్ నాకు తెలిసినంత వరకు అయితే తేజస్విని ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. బికాజ్ తను ఎంటర్టైనరే, బెస్ట్ ఎంటర్టైనర్ ఇంట్లో ఉన్నారు. తను వెళ్ళిపోతే కొద్దిగా షో బోరింగ్ అవుతుంది. బట్ సమ్హౌ ఎక్కడో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది జనాలకి, అంటే తన రిప్రజెంట్ అవుతున్నారు అలాగా. సో ఈ వీక్ తన చేసే పర్ఫార్మెన్స్, తను ఇచ్చే బెస్ట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఫైనల్గా ఎవరు విన్ అవుతారు అనుకున్నారు బిగ్ బాస్ సీజన్? ఫైనల్గా అంటే చూడండి, ఇది ఫైనల్గా ఎవరు విన్ అవుతారో తెలియదు. ఎందుకంటే ఎవ్రీ ఎపిసోడ్ ఒకరి మీద ఎక్స్పెక్టేషన్స్ ఒకరి మీద డైవర్ట్ అవుతుంది. ఈ ఎపిసోడ్లో మనం సమ్రాట్ మంచోడు అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్లో తనే నెగిటివ్ షేడ్ కనిపిస్తుంది. సో వీ కాంట్ సే పర్ఫెక్ట్లీ ఎగ్జాక్ట్లీ అని చెప్పలేము. ఫస్ట్ ఎపిసోడ్లో అయితే మనం కనీసం చెప్పగలంకి వీళ్ళు గెలుస్తారని. ఈ ఎపిసోడ్లో వీ కాంట్ సే, నో వన్ కెన్ గైడ్ దట్ వన్. అంతే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రదర్, ఏం చేస్తుంటారు మీరు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ HCLలో. బిగ్ బాస్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? బిగ్ బాస్ ఇట్స్ రన్నింగ్ వెరీ గుడ్. బాగా రన్ అవుతుంది ఇప్పుడు. అందరు బాగానే చూస్తున్నారు, ఫ్యామిలీలో అందరు చూస్తున్నారు. నాని గురించి, యాంకర్ నాని గురించి? యాంకర్ నాని గురించి చెప్పాలంటే బాగానే చేస్తున్నారు, కానీ ప్రీవియస్ సిరీస్ కన్నా ఈసారి కొద్దిగా డల్గా ఉంది. ప్రీవియస్ అంటే జూనియర్ ఎన్టీఆర్ ఉండే బాగుండేది. సో దట్ ఈస్ మై ఒపీనియన్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. హాయ్ మ్యామ్. హాయ్. ఏం చేస్తుంటారు? MBA చేస్తున్నాను ఇప్పుడు. బిగ్ బాస్ చూస్తుంటారు? చూస్తున్నాను. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్? కౌశల్. కౌశల్ దేనికి? He is very sincere and he does his work very carefully and he is very positive attitude. ఓకే, అబౌట్ నాని? Nani, he is very good actor. He is my favorite actress. ఓకే, హూ విల్ ఎలిమినేట్ దిస్ వీక్? I think Samrat. అబౌట్ తేజస్వి, 2 words. She is a straightforward girl. అందుకే అందరికీ తన మీద నెగిటివ్ ఒపీనియన్ వచ్చేస్తుంది. షీఈస్ యాటిట్యూడ్ లైక్ దిస్ ఓన్లీ. హూ విల్ విన్ బిగ్ బాస్ సీజన్ 2? ఫైనల్ కంటెస్టెంట్ కౌశల్. కౌశల్. అబౌట్ ప్రదీప్, లాస్ట్ వీక్ వచ్చాడు. Yeah, he's entered yesterday only. ఓకే. That's why I don't know about his particular. ఓకే, ఓవరాల్గా బిగ్ బాస్ గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? సీజన్ 1 అండ్ సీజన్ 2 రెండు కంపేర్ చేస్తే, సీజన్ 2 అండ్ సీజన్ 1 కంపేర్ చేస్తే both are very good. ఓకే. Differences between season 1 and season 2 is one only. There is an update in season 1. There is no update in season 2. Who is coming, who is not coming, who is eliminating, who is not. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ నాని అండ్ ఎన్టీఆర్? Nani is very Joel. NTR is also very Joel, but NTR is very హూ ఈజ్ బెస్ట్? బోత్. NTR. ఎన్టీఆర్. ఓకే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బాస్, బిగ్ బాస్ చూస్తారా? చూస్తామండి. బిగ్ బాస్ గురించి మీ ఒపీనియన్? బిగ్ బాస్లో ప్రతి ఒక్కరు కంటెస్టెంట్ బాగానే చేస్తున్నారు. ఓకే. అందులో తేజస్వి కొద్దిగా మైనస్లు ఉంది, ప్లస్ మన ఈయన కౌశల్ చాలా బాగా చేస్తున్నారు. ఇంకోటి మన కౌశల్ నాకు ఇష్టము, చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నాడు.
టాస్క్ కూడా చాలా మంచిగా చేస్తున్నాడు. ఇంకోటి మన తేజస్వి గురించి చెప్పాలంటే కొద్దిగా రూడు, ఆమెనే నడవాలి, ఆమెనే బాగుండాలి అని అనుకుంటుంది. కానీ ఓవరాల్ బాగుంది. అంతలో మన ప్రదీప్ ఎంటర్ అయ్యి ఇంకా మసాలా బాగుంది. ఇప్పుడు చూడాలి ఇప్పుడు ఎలా ఉంటుందో, అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందా అతనిది లేదా, 2 days గురించి వచ్చాడా అదే డౌట్ ఉంది. ఇంకోటి మన అమిత్ అయితే సూపర్. నాకు ఇష్టమైన ఇద్దరు, ఒకటి అమిత్, ఇంకోటి వచ్చేసి కౌశల్. వీళ్ళిద్దరు చాలా బాగా చేస్తున్నారు. నాకు ఇష్టమైన వాళ్ళు వీళ్ళిద్దరే. ఇక మైనస్ వచ్చేసి ఇంకా నాకు తేజస్వి మైనస్. నందిని గారు కూడా బాగానే చేస్తున్నారు, కానీ ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి. గణేష్ అయితే అసలు కనిపించట్లేదు నాకైతే బిగ్ బాస్లో. చాలా ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి గణేష్ది, అది చూస్తున్నాం. యాంకర్ నాని గురించి మీ ఒపీనియన్? నాని గురించి స్టార్టింగ్ బిగ్ బాస్ స్టార్ట్ కాగానే నాని గారు ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఎలా హ్యాండిల్ చేస్తారో అనుకున్నాను. స్టార్టింగ్ ఈయన చేయలేడు అనుకున్నాను. స్టార్టింగ్ ఇప్పుడు చూడంగానే బాగానే హ్యాండిల్ చేస్తున్నారు. మన ఎన్టీఆర్ సార్ కంటే కొద్దిగా బాగానే చేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఫన్ కానివ్వండి, సూపర్ అయితే జోక్స్ అయితే సూపర్ వేసేస్తున్నాడు అతను, పంచుల మీద పంచులు. ప్రదీప్ గురించి మీ ఒపీనియన్? ప్రదీప్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనుకుంటా అండి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ నిన్ననే అనౌన్స్ చేశారు కదా, అతను పెళ్లి చూపుల గురించి వచ్చాడంట. కానీ ఇప్పుడు బిగ్ బాస్ అనేది అమిత్ ఇంకోటి కౌశల్ మీదనే నాకు కొద్దిగా కాన్ఫిడెన్స్ ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో ఎవరు విన్ అవుతారా అంటే వీళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ ఉంది. కానీ ఓవరాల్గా కౌశల్ అనుకుంటున్నాను నేను. కౌశల్ని అందరూ హౌస్లో కార్నర్ చేస్తున్నారు కదా, దాని గురించి? కౌశల్ అంటే ఇంతకుముందు భానుశ్రీ కొద్దిగా మైనస్ పాయింట్ చేసింది, అతను వెలుగులోకి వచ్చాడు. అతని లోపల ఏంటంటే సెల్ఫిష్ అని ఉండేది, కానీ కాదనిపిస్తుంది నాకైతే. అతను చాలా బాగా చేస్తున్నాడు. ఇంకోటి మన ఏదైనా టాస్క్ ఇచ్చినా కానీ ఏదైనా ఓవరాల్ నిన్న సినిమా కూడా చూసాం మనం, సూపర్గా తీశారు సినిమా అయితే. ఇది ఈ వారం బిగ్ బాస్ పబ్లిక్ ఒపీనియన్. వచ్చే వారం మరికొంతమందితో బిగ్ బాస్ గురించి పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.